జనసేన వీరమణిని, కావలి నియోజకవర్గం. మా ఇన్ఛార్జ్ అయినటువంటి అల్లరి సుధాకర్ సార్ ఆదేశాల మేరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించాలని లోక్సభ ఆమోదించిన దానికి మా పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో వాళ్ళని చిన్న కార్యక్రమాలు చేసుకోమని చెప్పారండి. దాన్ని అనుసరిస్తూ మేము ఇవాళ కావలి నియోజకవర్గంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాజధాని మనకి అందించినందుకు మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అందరి కోసం, పేద ప్రజల కోసం దగ్గర నుంచి ప్రతి దానికోసం పోరాడుతున్నటువంటి మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై. అందరికీ నమస్కారం. నా పేరు మన్నేపల్లి రిషికేష్, కావలి నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధి. ముఖ్యంగా ఈ రాష్ట్రం అంధకారంలో నుంచి వెలుగులు నింపే దిశగా ఈరోజు అడుగులు ముందుకేసింది. దానిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడదీసి 2 రాష్ట్రాలుగా విడిపోయి రాజధాని ఎటువైపు ఉందా అని ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం, మనకి రావాల్సిన నిధుల్ని తీసుకురావడంలోనే కాకుండా అసలు రాజధానిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అమరావతి కోసం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి చేపించినప్పుడు, తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేయడానికి ఆ రోజు రాజధాని అంశాన్ని, అంటే మనకు దగ్గరగా ఉండకూడదు, వాళ్ళ స్వలాభం కోసమే కావాలని చెప్పేసి ఆ రోజు ప్రజల్ని వదిలేసినటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఆ రోజు ఏవైతే చెప్పారో వాళ్ళ బాధల్ని, అమరావతి రైతుల బాధల్ని తీర్చేదానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్నే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు అమరావతిని కేంద్రంలో కూడా ఒక బిల్ పాస్ చేయడం, దాన్ని ఆమోదం తెలిపి అమరావతిని ఈరోజు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు బిల్ పాస్ కావడం కూడా చాలా సంతోషం. దీనికి కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, దీనికి సపోర్ట్ చేసినటువంటి బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ప్రజల కోసం ఎప్పుడు జనసేన పార్టీ అమరావతికే కట్టుబడి ఉందని ప్రతిరోజు చెబుతున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం ఒకటే తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా గతంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అమరావతి చాలా దగ్గరగా ఉంటుంది, అమరావతి రాజధాని కావాలని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలు ఆశిస్తూ ఉంటే ఈ 5 కోట్ల మందిని బేకారు చేసి ఈ వైఎస్ఆర్లో కొత్త స్ట్రాటజీలతో కొత్త ఈ జరగకుండా అందరికీ నమస్కారం అండి. ఈనాటి కళ ఆంధ్రులకి ఎప్పటి నుంచో ఈ కళ ఈ నేటికి పంట పండినట్టుగా ఒక సంతోషంగా ఉంది. దీనికి మెయిన్ కారణం మా జనసేన పార్టీ అధ్యక్షుడు, మా ప్రీతమ నాయకుడు, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఘనతనండి. సంతోషంగా ఉంది. పొలాలు ఇచ్చిన రైతు అయ్యింది. ప్రభుత్వంలో వాళ్ళు రాజధాని, ఆంధ్ర రాజధాని కావాలి పాదయాత్ర పెడితే కూడా ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవస్థలు పడి
మన తిరుమల దండాలు పెట్టుకున్నారో అది వాళ్ళకి కళలు నిజమైనవి ప్రజలకి ముందు అభినందన. అందరికీ నమస్కారం. ఎటువంటి ఆశలు ఎటువంటి ప్రయోజనాలు సందర్భంగా ఆ రోజు మనం ఏ ఆశ్రయాలు ఏమి లేకుండా రాష్ట్రానికి ఉపయోగకరంగా లేకుండా మనం విడిపోయినప్పుడు రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించి బీజేపీ అధ్యక్షులు ఆనాటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఘనంగా అమరావతిని మనం నిర్మించుకుందామని ముందుకు వచ్చాము. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మన అమరావతి ధ్యేయంగా తీసుకొని రాజధానిగా మనం ముందుకు రావడం జరిగింది. అటువంటి సమయంలో టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు ఓడిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం అతలాకుతలం అయిపోయినట్టుగా మన రాష్ట్రం కూడా దారుణమైన స్థితిలోకి వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రం వైసీపీ చేతుల్లో అత్యంత దారుణమైన రాజధాని అనేది లేకుండా మన ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు గురి చేసింది. ఒక దిశానిర్దేశాలు ఏమీ లేకుండా వారు చేసినటువంటి రాక్షస పాలన వల్ల ఆంధ్ర ప్రజలు ఎంతో బాధలు అనుభవించాం. రాజధాని లేని దాని వల్ల ఎన్నో అవమానాలకు గురయ్యాం పక్క రాష్ట్రాల దృష్ట్యా. ఈ రోజు మన కూటమి ఎప్పుడైతే స్థాపించారో ఎంతో మందికి రైతుల త్యాగపరమే ఈ రోజు మనకి అమరావతి. వాళ్ళ పాదయాత్ర తిరుపతి మన అమరావతి నుంచి తిరుపతి దాకా వారు చేసినటువంటి పాదయాత్ర ఎన్నో అవమానాలు, ఎన్నో అరెస్టులు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యి మాకు అమరావతి రాజధాని కావాలని వాళ్ళు ఒకే మాట ఒకే బాట తీసుకొని ఆ రోజు తిరుమల దర్శనానికి వెళ్ళి మన అమరావతి యొక్క గొప్పతనం వాళ్ళు చాటి చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు మన కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధానిని కన్ఫర్మ్ చేసిన సందర్భంగా ఈ రోజు మా జనసేన పార్టీలో అలారి సుధాకర్ గారి ఆదేశాల మేరకు మా జనసేన నాయకులు వీరమహిళలు అందరం కలిసి ఈ రోజు మా జనసేన పార్టీలో జై అమరావతి నినాదంతో ఈ రోజు ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మన అమరావతిని సాధించుకున్నందుకు జనసేన పార్టీ తరఫున మేమందరం ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఈ సెలబ్రేషన్ మా పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క జనసేన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.